తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి అద్భుతమైనటువంటి అవకాశం ఈ మాసం, చైత్రమాసం, విశ్వావసనామ సంవత్సరంలో మొట్టమొదటి మనం చేసుకునేటువంటివి సంబంధించి సంకష్టహర చతుర్థులు. అయితే ఎందుకండి సంకష్టహర చతుర్థులు చేసుకోవాల్సిన అవసరం ఏముందండి, దీని యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. అందులో చాలా మీకు గమనించాల్సింది ఏంటంటే, సంకష్ట అంటే ఏంటి? జటిలమైనటువంటి కష్టములు, సమస్యలు. హర అంటే తొలగించడము, చతుర్థి అంటే చవితి. కాబట్టి జటిలమైనటువంటి సమస్యల్ని తొలగించే తిథి రోజున మనం చేసుకునే పూజ అని అర్థం. వినాయకుణ్ణి పూజించేటువంటి తిథులు చవితి అని అందరికీ తెలుసు. అమావాస్య వెళ్ళిన తరువాత చేసుకునేటువంటి చవితి పూజ వరద చతుర్థి, పౌర్ణమి వెళ్ళిన తర్వాత చేసుకునే పూజ సంకష్టహర చతుర్థి. ఇక ఈ సంబంధించినటువంటి వరద చతుర్థి వినాయక చవితి రోజున మనం జరుపుకుంటాం. సంకష్టహర చతుర్థి మాత్రం ప్రతి నెల చేసుకునే ఆచారం మనకుంది. ఎవరి శక్త్యానుసారము 1 నెల చేసుకోవచ్చు, 3 నెలలు చేసుకోవచ్చు, 5 నెలలు చేసుకోవచ్చు, 7 చేసుకోవచ్చు, 9 చేసుకోవచ్చు, 11 చేసుకోవచ్చు, ఆఖరికి 21 వారాలు కూడా చేసుకోవచ్చు. ఎవరి శక్తి అనుసారము. దీనికి విధి విధానాలు, నియమాలు చాలా సింపుల్ అండి. అయితే ఈ విధి విధానాలు పూజ చేసుకుంటూ సంకష్టహర చతుర్థి రోజున ఖచ్చితంగా ఆ యొక్క సంకష్టహర చతుర్థి సంబంధించినటువంటి కథ కూడా వింటేనే ఆ ఫలితం ఉంటుంది. కాబట్టి అందుకే మొదలు మీకు కథ అనేటువంటి, అంటే ఎలా నియమాలు పాటించాలని తెలియచేస్తాను. తదనంతరం కథ కూడా తెలియచేస్తాను. దీన్ని వినడం ద్వారా మీరు పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ చేసుకున్న సమయంలో నేను చెప్పిన కథ మీకు గుర్తుకు రావడం ద్వారా కథ విన్నంత ఫలితాన్ని మీరు పొందుతారు. ఏం చెయ్యాలండి అంటే, ఆ సంకష్టహర చతుర్థి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే, ఉదయాన్నే వేకోజామునే నిద్రలేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని గణపతి ఆరాధనకి సామాన్యమైనటువంటి వస్తువులు తీసుకోవాలి. ముందుగా ఒక తెలుపు వస్త్రము కానీ, లేకపోతే పసుపు రంగుది కానీ, ఆకుపచ్చ రంగు కానీ వస్త్రము తీసుకోవాలి. తర్వాత ఆ వస్త్రములో మీరు 3 పిడికిళ్ళు ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కలశం, కలశంలో పంచపల్లవాలు అంటే రావి, మేడి, జువ్వి, మోదుగ, మర్రి, ఈ సంబంధించినటువంటి ఆకులు కానీ, లేకపోతే మామిడి ఆకులు కానీ కలశంలో వేసి చక్కగా కొబ్బరికాయ పెట్టి అలంకరణ చేసి పూలమాల వేసిన తర్వాత ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసుకొని గణపతి పూజ మొట్టమొదటిగా చేసుకోవాలి. చేసుకొని తదనంతరం ఆ రోజు అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి. ఉంటే చాలా మంచిది. ఉపవాసము ఉండాలి కూడా. చాలామంది ఏంటంటే ఉపవాసం ఉండకుండా ఉంటారు. కానీ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. శివరాత్రి రోజున ఏ విధంగానైతే ఉపవాసం ఉంటామో అదే విధానముగా సంకష్టహర చతుర్థి రోజున కూడా ఉపవాసం ఉండాలి. గణపతి పూజ ఇవన్నీ చేసుకుంటాం కదా, సంకల్పం చెప్పుకొని వినాయక చవితి పూజలు ఎలా చేసుకుంటామో అలాగే గణపతి ఆరాధన చేసుకోవాలి. తదనంతరం గణపతి దేవాలయానికి వెళ్ళాలి. గణపతి దేవాలయానికి చేరుకొని చక్కగా ఆ గణపతికి అభిషేకము, గరికతో అర్చన, చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం ఇంటికి వచ్చి గణేష స్తోత్రము, సంకష్ట నాశన స్తోత్రము కానీ, గణేష అష్టోత్తరం కానీ, వీలైనన్ని సార్లు గణేష పంజరం కానీ, గణేష కవచం కానీ వీలైనన్ని సార్లు పారాయణం చేయాలి. మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు. వీలైతే మీరు పొద్దున్నే దేవాలయానికి చేరుకుంటారు కదా, ఆ దేవాలయానికి చేరుకున్నప్పుడు అవకాశం ఉంటే ఆ రోజున దేవాలయంలో గణపతి హోమం చేస్తే గణపతి హోమం కూడా చేసుకోండి, లేదా మీ ఇంట్లోనైనా గణపతి హోమం చేసుకోండి. మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండి గణపతి నామాన్ని స్మరించుకుంటూ ఉండి సాయంకాలం మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మళ్ళీ కలశం ముందర మీరు పూజ చేసుకున్నారు కదా పొద్దున, ఆ గణపతి దగ్గర కూడా మళ్ళీ పునః పూజ చేయాలి.
చేసిన తరువాత ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి గణపతి యొక్క కథని వినాలి. పూర్వం అంటే ఈ సంకష్టహర చతుర్థి విశిష్టతను తెలియచేసేటువంటి ఒక గాథ కూడా ఉంది. పూర్వము భృకుండి అనేటువంటి మహాముని గొప్ప తపశ్శాలి, పరమ గణేశ భక్తుడు. ఆయన భక్తి యొక్క తత్వాన్ని ఆ నోట ఈ నోట విని ఇంద్రుడి ద్వారా కూడా వెళ్ళింది. ఇంద్రుడికి కోరిక కలిగింది, అంతటి గణేశ భక్తుని ఒక్కసారైనా కలిసి రావాలని చెప్పి ఒక మంచి రోజు చూసుకొని బయలుదేరాడు. ఏ రోజు? ఆ రోజు సంకష్టహర చతుర్థి రోజే. ఎందుకంటే అత్యంత నియమనిష్టలతో సంకష్టహర చతుర్థి పూజ చేస్తాడట ఆ భృగుండి మహాముని. కాబట్టి ఆ యొక్క సంకష్టహర చతుర్థి రోజునే ఆయన చేసే పూజను చూసి తరించాలి అని ఉద్దేశంతో సంకష్టహర చతుర్థి రోజునే ఆయన కూడా ఇంద్రుడు కూడా బయలుదేరుతాడు. ఆ పూజాది కార్యక్రమాలన్నీ చక్కగా జరిపిన తర్వాత ఆ భృకుండి మహర్షి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తిరిగి తన యొక్క లోకానికి పయనమవుతుంటుంటే ఇక్కడ ఈ సంబంధించినటువంటి రాజ్యం కనుక శూరసేన్ అనేటువంటి యొక్క రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యం దగ్గరికి రాగానే ఆ రాజ్యంలో పుణ్యాత్ములు పాపాత్ములు ఉంటారు కదా. పాపాత్ముల యొక్క దృష్టి, అరే ఆకాశంలో ఒక గొప్ప వస్తువేదో వెళ్తుందే, గొప్ప కాంతిగా ఉందే అని చెప్పి ఆనందంతో ఒక సంభ్రమాశ్చర్యంతో అలా చూశారట పాపాత్ములు. ఆ పాపాత్ముల కంట పడినటువంటి కారణం చేత ఇంద్రుని యొక్క వాహనం ఆగిపోయింది. తదనంతరం ఆ శూరసేనుల వారు ఏం చేశారనంటే తన రాజ్యంలో ప్రవేశించినటువంటి ఇంద్రుని వాహనాన్ని చూసి సంతోషించి ఇంద్రునికి సకల మర్యాదలు చేసి అప్పుడు మధ్యలో అడిగాడట, ఏ కారణం చేత మా రాజ్యంలోకి అడుగు పెట్టారు, ఎందుకు ఆగిపోయారు అనంటే, ఆయన మహానుభావ నీ రాజ్యంలో పాపాత్ములు ఎవరో ఉన్నారు, వాళ్ళ దృష్టి దాని మీద పడింది, అందుకని ఆగిపోయింది. కాబట్టి దీనికి పరిహారం ఏంటంటే, అప్పుడు ఏం చేస్తే పరిహారం నీ యొక్క వాహనం కదులుతుందంటే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్పాడంటే, నిన్న సంకష్టహర చతుర్థి కదా, ఆ సంకష్టహర చతుర్థి రోజున ఎవరైతే ఉపవాస నియమాన్ని పాటించిన వాళ్ళు మీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా, ఉంటే ఆ యొక్క వ్రత నియమాన్ని నాకు ధారాదత్తం చేస్తే నా వాహనం కదులుతుందయ్యా అన్నారు. మొత్తం రాజు ఆ రాజ్యం అంతా చాటింపు చేశాడు, కానీ భటులు ఎవరు కూడా కనుక్కోలేకపోయారు. అంతటా అతి కొద్ది సమీపంలో గణేశుని యొక్క భటులు, అంటే యమ భటులు ఉన్నట్టుగానే శివ భటులు, విష్ణు భటులు ఉన్నట్టుగానే గణేశ భటులు, ఆ గణేశ భటులు ఒక స్త్రీ యొక్క దేహాన్ని తీసుకొని పోతున్నారట. అంతటా అడిగారు, ఎందుకు ఇలా వెళ్తున్నారు ఏంటనంటే, ఈమె జీవించుండగా అనేక పాపాలు చేసినది, యమ భటులు కూడా వచ్చారట తీసుకుపోవడానికి. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, మాకు కావాలి మాకు కావాలి, మా దేశం మా లోకానికి తీసుకొని వెళతాం ఈమె దేహాన్ని అని చెప్పి. అంటే ఎందుకు ఇంత తగులాడుతున్నారంటే, యమభటులు చెప్పారు ఈమె మహాపాపాత్మురాలు, చేయని పాపం అంటూ లేదు, కాబట్టి ఈమెను తీసుకొని వెళ్తున్నాం, ఈమె యొక్క జన్మరీత్యా అనంటే, అప్పుడు గణేశ భటులు ఏమన్నారంటే, ఈమె పాపాత్మురాలే కావచ్చు, కానీ ఆమె తెలిసి తెలియక సంకష్టహర చతుర్థి రోజున ఏమీ భుజించకుండా ఉండి సాయంకాలము చంద్రుని చూసి కొద్దిగా భుజించింది. ఆ ఒక్క రోజు చేసిన పుణ్య ఫలితం చేత ఆమెకి గణేశ లోకానికి ప్రవేశం ఉంది, అందుకని తీసుకొని వెళుతున్నాము అనగానే ఇంద్రుడు ఆనందపడతాడు. ఈమె చేసిన పుణ్యఫలం ధారాదత్తం చేస్తే బాగుంటుంది కదా, కానీ చనిపోయింది కదా, మరి పుణ్యఫలం ఎవరు ఇవ్వాలంటే గణేశ భటులు ఇవ్వాలి. కాబట్టి గణేశ భటులను అడిగితే ఆ పుణ్యఫలం ఇచ్చేస్తే ఈమె మళ్ళీ నరకానికి పోతుంది కదా, గణేశుడు కోపిస్తాడు, కాబట్టి అది కుదరదు అని చెప్పి గణేశ భటులు చెప్పగానే ఇంద్రుడు నిరుత్సాహపడ్డాడు. ఆ విధంగా గణేశ భటులు తీసుకుని పోతూ ఉంటుంటే ఆ స్త్రీ దేహాన్ని తాకిన గాలికు వెళ్ళి ఆ యొక్క విమానాన్ని తాకింది. అంతటా విమానంలో చైతన్యం వచ్చి కదిలిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే, సంకష్టహర చతుర్థి రోజున తెలిసి తెలియకనే వ్రతాన్ని ఆచరించిన ఫలితం పొందినటువంటి స్త్రీమూర్తి, పాపాత్మురాలైనటువంటి స్త్రీమూర్తే దేవలోకానికి వెళ్ళింది. ఆమె శరీరాన్ని తాకిన గాలి నిర్జీవమైనటువంటి విమానానికి జీవం కలిగి బయలుదేరింది. అంతటి మహత్యము కలిగినటువంటి సంకష్టహర చతుర్థి రోజున తెలియక చేస్తేనే ఇంత పుణ్యం ఉంటే తెలిసి చేస్తే ఇంకెంత పుణ్యము, మన సమస్యలన్నీ తీరుతాయి కదా అని చెప్పి ఆ రోజు నుంచి ఈ యొక్క ప్రజలందరూ కూడా సంకష్టహర చతుర్థిని వ్రత నియమాన్ని ఆచరించారు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మీ యొక్క కుటుంబంలో ఏవైనా జటిలమైనటువంటి సమస్యలు ఉన్నా, ఏవైనా తీరని కోరికలు ఏవైనా ఉన్నా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. నేను కూడా అంటే ఈ చైత్రమాసంలో 16వ తారీఖున సంకష్టహర చతుర్థి విశేషించి ఏంటనంటే, అనురాధ నక్షత్రము, దేవతా నక్షత్రాల్లో ఒకటైనటువంటి అనురాధ నక్షత్రము, మరియు
ప్రతి వారం సోమవారం ఈశ్వరుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారము గణేశుడికి, గురువారము అలాగే ఈశ్వరుడికి, శుక్రవారము లక్ష్మికి, శనివారము వెంకటేశ్వర స్వామికి, ఆదివారము సూర్యుడికి ఎలా అయితే ఉందో బుధవారము ప్రత్యేకించి ఈ సంబంధించినటువంటి వినాయకుడిని పూజించే అలవాటు. అట్టి బుధవారము దేవతా నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రము మరియు సంకష్టార చతుర్థి కలిసి రావడం ఈ సంవత్సరంలో 2 ఉన్నాయి 12 మాసాల్లో. అటువంటిలో మొట్టమొదటిది ఇది. కాబట్టి ఈ 16వ తారీఖు రోజున అందరూ కూడా సంకష్టార చతుర్థి వ్రత నియమాన్ని పాటించండి. మీకు జటిలమైన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక గణేశుడి యొక్క అనుగ్రహంతో తీరుతుంది. మీ కోరిక కూడా నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో 16వ తారీఖు అనంటే నేను కాశీక్షేత్రంలోనే ఉంటాను. అక్కడ చింతామణి గణపతి, డుండి గణపతి వీళ్ళందరూ అష్ట వినాయకులు ఉన్నారు. ఆ గణపతి దగ్గర మీరందరికీ కూడా ప్రేక్షకులందరి కోరికలు నెరవేరాలని ఆ గణపతిని మనసారా వేడుకుంటాను. 18వ తారీఖు రోజున మూలా నక్షత్రము శుక్రవారము ఉన్నటువంటి మహాద్భుతమైనటువంటి రోజు. పంచమి తిథి కూడా ఉన్నది. ఆ రోజున జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణార్థమై కాశీక్షేత్రములో అంటే ఇది పరమేశ్వరుని ఆజ్ఞ మేర జరుగుతున్నటువంటి కార్యక్రమం. విశ్వావసునామ సంవత్సరం మీ యొక్క సంకల్పం నెరవేరాలి. అలాగే గతంలో జాతకరీత్యా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు. కానీ విశ్వావసునామ సంవత్సరంలో మీ జాతకరీత్యా ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో 1 సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రములో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి ప్రారంభం చేయడం జరుగుతుంది. దీనికి ప్రారంభ వేదిక కాశీక్షేత్రములో జరగబోతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు సంవత్సరం పాటు జరిగేటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే తప్పకుండా సంవత్సరంలో మీ ప్రధానమైన కోరిక ఉంటుంది. ఎందుకనంటే మీరు ఏ సమస్య వచ్చినా మీరు జ్యోతిష్యుల దగ్గరికి వెళతారు, జాతకాన్ని చూపించుకుంటారు. ఏ పరిహారాలు, ఏ హోమాలు చేయమని అంటారో ఆ హోమాలన్నీ కూడా ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా మిస్ చేసుకునే ప్రయత్నం చేయకండి. అందరూ కూడా దీనికి సంబంధించి కార్యక్రమంలో సభ్యులుగా చేరే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ సంకల్పం విశ్వావసునామ సంవత్సరంలో నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కావున సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రారంభ వేదిక కాశీక్షేత్రంలో ఈ నెల ఏప్రిల్ 18వ తారీఖు రోజున, కాబట్టి 17వ తారీఖు వరకు కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. 16వ తారీఖు రోజున మాత్రం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోకండి. చక్కగా మీ ఇంట్లో ఆచరించండి. చక్కగా ఇంతకుముందు చెప్పాను కదా, కథ తదనంతరం ఏం చేయాలి అని చెప్పి, కథ తదనంతరం చక్కగా మీరు ఏవైతే ఆ 3 పిడికిళ్ళు పక్కకు పెట్టారో ఆ 3 పిడికిళ్లతో పాయసాన్నాన్ని తయారు చేసి ఆ గణేశుడికి నైవేద్యంగా పెట్టి తదనంతరం చంద్రుని చూసి ఆ పాయసానాన్ని కుటుంబ సభ్యులందరూ కనుక తీసుకుంటే తప్పకుండా గణేశుని యొక్క అనుగ్రహంతో మీ సంకష్టములు అంటే మీ యొక్క జీవితంలో పైకి ఎదగడానికి అడ్డంకులుగా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి, కష్టాలు దూరం అవుతాయి అని చెప్పడంలో ఏమాత్రము తెలియజేయనవసరం లేదు. అందరికీ కూడా గణేశుని యొక్క దివ్య అనుగ్రహం ఉండాలి. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీ యొక్క సంకల్పం నెరవేరాలి, మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలనే ఉద్దేశంతో మహత్తరమైన కార్యక్రమానికి ఏప్రిల్ 18వ తారీఖు రోజున శ్రీకారం చుట్టబోతున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో సభ్యులుగా ఎలా నమోదు చేసుకోవాలో కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. మీకు అందరికీ కూడా కాశీ విశ్వేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం మీకు అందరికీ ఉండాలనే సదుద్దేశం తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.